బీఆర్ఎస్ కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు, మీరు విన్నారా మాట? విన్నాను. డిప్యూటీ సీఎం అని చెప్పేసి, లేదంటే ఆయన సీనియర్ అన్నట్టు. ఎందుకు లేదు సీనియర్? మీరు ఏంటి మాటలతో ఏకీభవిస్తారా? నేను ఎందుకు ఏకీభవిస్తాను? వ్యతిరేకిస్తాను దాన్ని నేను వ్యతిరేకిస్తాను. నేను ఒప్పుకోను, నేను ఖండిస్తాను, చాలా వరకు ఖండిస్తాను. ఎందుకనంటే ఆయన 10 ఏళ్ల పాటు అహర్నిశలు మాని ఎండనక వాననక భార్య పిల్లలను సైతం తల్లిదండ్రులను సైతం పక్కన పెట్టి సినిమాలను సైతం కూడా పక్కన పెట్టి 10 ఏళ్ల పాటు అతను అంత కష్టపడి ఒక నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం పదవిని ఆ నియోజకవర్గపు ప్రజల చేత, ఆ రాష్ట్ర ప్రజల చేత పట్టం కట్టించుకున్నారు. అటువంటి వ్యక్తిని మాట్లాడే అర్హత ఈమెకైతే లేదు. ఈమెకి మళ్ళీ నిక్కర స్కాములు చేసేమన్నా గెలిచాడు అనుకుంటుందా? ఎదురు పక్క రాష్ట్రం వాడితోడు పోయి చేయి కలిపి ఒక ఆడదానినే నాకు ఇటువంటివన్నీ అనవసరం అని విచక్షణ జ్ఞానం విడిచి నిక్కర స్కామ్లు ఏమైనా చేసి గెలిస్తే అలాగే ఒప్పుకోవచ్చు, కాదని నేను అనను. బీజేపీ వాళ్ళకి తెలంగాణకి సంబంధం ఏముంది? సంబంధం ఏం లేదు. ఈమె చేసింది కనుకనే లోపల వేయగలిగారు. మరి లోపల చెప్పకూడదునే కొంచెం కొన్నాళ్ళు పాటు గడిపేటప్పటికి చిప్పేమన్నా దొబ్బిందో ఏమో మరి నాకేం అర్థం కావట్లేదు. అమ్మ కవితమ్మా తల్లి, నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు మానేయమ్మా. నీ పనులు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు బ్రతికిందే సినిమా వాళ్ళ మీద, ఒకప్పుడు నువ్వు సంపాదించుకుందే సినిమా వాళ్ళ మీద. మీ నాన్న సీఎం కాకముందులా, మీ నాన్నగారు తెలంగాణ పోరాటం చేయకముందులా, ఇటువంటి సమయాలలో 2000 సంవత్సరం ఆ టైంలో 98, 99 ఆ సంవత్సరంలో నువ్వు బ్రతికిందే సినిమా వాళ్ళ మీద. ఇవన్నీ మరచి నువ్వు అంత మాట్లాడాల్సిన అర్హత అయితే నీకు లేదు. పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత కూడా నీకు లేదు. ఎక్కడో వేరే రాష్ట్ర డిప్యూటీ సీఎం గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నీ గురించి ఏమైనా మాట్లాడారా వాళ్ళు? చిరంజీవి గారు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? లేకపోతే నాగబాబు గారు మాట్లాడారా? రామ్ చరణ్ గారు మాట్లాడారా? ఎవరు మాట్లాడారని నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావు? ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు, ఇటువంటి తెలివిలేని వ్యాఖ్యలు చేయమాక. నీకు చిప్పేమన్నా దొబ్బితే పోయి అక్కడికి వెళ్ళి నువ్వు ఏ రాష్ట్రంలో అరెస్ట్ అయ్యావో, నిన్ను ఎక్కడైతే లోపల వేసారో అక్కడ పోయి నీ చిప్పు నువ్వు వాళ్ళని జైల్లో వాళ్ళని బతిలాడుకొని నీ చిప్పు నువ్వు తెచ్చుకొని నీ మైండ్లో వేసుకొని కొంచెం ఆచితూచి మాట్లాడదాం నేర్చుకో. ఎందుకంటే ఒకప్పుడు ఒక స్కామ్లో అరెస్ట్ అయ్యావు నువ్వు. అదృష్టం బాగుండే, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గానో డిప్యూటీ సీఎం కాలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలకి మమేకమై తిరుగుతున్నారు, ప్రజల్లో దేవుడయ్యాడు, ప్రజలకు రక్షకుడయ్యాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మాట్లాడే అర్హత నీకెక్కడుందమ్మా? నువ్వు మాట్లాడు, మాకు అవన్నీ ఒప్పుకోరు. కానీ నువ్వు అటువంటివన్నీ విరమించుకొని నువ్వు సారీ చెబితే పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడాను, లేదంటే ఈ చిట్టి పికిలో అలెక్కే చిట్టి పికిలో ఏదో మాట్లాడారు చూడు, అలా మాట్లాడదు. వాళ్ళకంటే విచక్షణ జ్ఞానం లేక మాట్లాడారు. నీకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయి, నువ్వు అలా ఎలా మాట్లాడతావమ్మా? అంతో ఇంతో ఒక కొన్నాళ్ళ పాటు ఎంపీగా ఎలిగా ఒక రాష్ట్రంలో, ఒక సీఎం కూతురివి, మరి ఇంకొక మంత్రి చెల్లెలివి, ఇంత పదవులు పెట్టుకొని నీవు ఒక వేరే రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత అయితే నీకు లేదు. నువ్వు మాత్రం ఇక విరమించుకుంటే బాగుంటుంది.